ఏమేనండి ఇక ఎన్ని వారాలుగా ఎన్ని వారాలుగా చెప్తున్నాను ఒకే అంశాన్ని. ఆ, సరే, ఎన్నో పార్ట్లోకి వచ్చాం? ఏ పార్ట్లో మనం ఉన్నాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10? ఏ పార్ట్లో మనం ఉన్నాం? ప్రతి వారం కూడా మనం ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద మాట్లాడుతున్నాం. ఇంచుమించు మనము పార్ట్ 6లో మనం ఉన్నాం ప్రియులారా. అంటే 5 పార్ట్లు మనం పనిచేసుకున్నాం. ఒక్కొక్క వారంగా ఒక్కొక్క అంశాన్ని 2 వారాలుగా ఒకటే దాన్ని. ప్రవర్తన అంటే పద్ధతి. ప్రవర్తన అంటే నువ్వు మాట్లాడే పద్ధతి బాగుందా, నువ్వు నడిచే పద్ధతి బాగుందా, నువ్వు చూసే పద్ధతి బాగుందా, నువ్వు ప్రవర్తించే ఆ పద్ధతి ఎలా ఉంది, అది ప్రవర్తన అంటే. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, వాడు పద్ధతి బాగోలేదన్నా అని. వాడిని అనవసరంగా ఇంటికి పిలిచాను, వాడు చూపు బాగోలేదు. మన భార్య మనతో అంటుంది ఒక్కొక్కసారి, నువ్వు అతన్ని పిలవద్దు దయచేసి, ఏమైంది, అతన్ని చూడటం నాకు నచ్చలేదు అంటుంది. వినలేదా మీరెప్పుడు? వినే ఉంటారు, మీరే చెప్పుంటారు మహిళలు. ఆ అబ్బాయిని ఎప్పుడు ఇంటికి రానియద్దు, వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు అనే మాటలు. వీళ్ళరా, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ ఇంట్లో నీకు గౌరవం దక్కదో. నీ ప్రవర్తన సరిగా లేకపోతే సంఘములో నిన్నెవరు గౌరవించరు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఉంటున్న గ్రామములో, నువ్వు ఉంటున్న వీధిలో నిన్నెవరు పట్టించుకోరు. నీ ప్రవర్తన. అమ్మాయి అద్భుతం, ఆ అమ్మాయి చాలా మంచిది, ఇక్కడ తల ఉంచిందంటే తను ఉద్యోగం వెళ్ళే స్థలానికి, కాలేజీకి వెళ్ళేంత వరకు తల ఎత్తే పిల్ల కాదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అబ్బాయి పద్ధతి చాలా మంచివాడు. ఎవరిని తుస్కారంగా మాట్లాడేవాడు కాదు, ఎవరిని ఇబ్బందికరంగా చేసేవాడు కాదు. ఇది ప్రవర్తన. మొదటి మాటలో చెప్పాను ప్రవర్తన. ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పించు. దావీదేమన్నాడు? చదవండి ఒక్కొక్క మాటగా 143వ కీర్తన 10వ వచనం, మొదటి పార్ట్లో చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నాను, అది ఏమిటి అంటే నేను ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? నీ ఇష్టము ఏదో, నీ చిత్తము ఏదో, నువ్వేం చెప్తావో అలాగ నేను ప్రవర్తించాలనుకుంటున్నాను, నాకు నేర్పించు. 2వ పార్ట్లో అదే విషయాన్ని, నేర్పించు అనే విషయాన్ని మీతో నేను బోధించాను. ప్రియులరా, ఈ 2వ పార్ట్లో మనం నేర్చుకున్న 2వ పాఠం ఏంటంటే, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ శత్రువులను కూడా, చెప్పండి, మిత్రులుగా మారుస్తాడు. సామెతల గ్రంథం 2వ పార్ట్లోకి మనం వెళ్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. ఆయన వాని శత్రువులు సైతము వారికి మిత్రులుగా మారుస్తాడు. నీ ప్రవర్తన సరైనదైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా, దావీదు చెప్పినట్టుగా, అయ్యా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలని ఆశిస్తున్నాను, ఆయన ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ శత్రువులు సైతము కూడా నీ కాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు. ఆ రోజు యోసేపు ప్రవర్తన అద్భుతకరంగా ఉంది. పోతీఫర్ ఇంట్లో ఏమాత్రము ఏమారినా, ఏమాత్రము ప్రవర్తన సరిగా నడవడి లేకపోయినా యోసేపు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్ళేవాడు. తన అన్నలు తన దాకా వచ్చే వాళ్ళన్నా మీరే చెప్పండి, యోసేపు ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? పోతీఫరు భార్య వచ్చి నా కోరిక తీర్చు అన్నా కూడా ఆయన స్పందించలా. దేవుడు చూస్తున్నాడు. దేవునికి విరోధంగా ఈ పాపము చేసి ఈ పాతకాన్ని నేను మూటగట్టుకోలేను, దయచేసి నన్ను వదిలేయి అని తప్పించుకొని పారిపోయాడు. ఇది ప్రవర్తన. ఇలా ఎప్పుడైతే ప్రవర్తించాడో, ఏ అన్నలైతే కొట్టారో, ఏ అన్నలైతే తిట్టారో, ఏ అన్నలైతే అసూయపడ్డారో, ఏ అన్నలైతే చంపాలి అని ప్రయత్నం చేశారో, అదే అన్నలు యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి దండం పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన
నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా మారినప్పుడు నీ శత్రువులు తిరిగి నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అలా చేయగలిగిన వాడు దేవుడు. వాళ్ళు వచ్చి సాగిలపడతారు. అన్నా మాకు సహాయం చేయండి, మీరే అన్నా మాకు దిక్కు, అక్క మీరేనక్క, మీకు ఒకప్పుడు హాని చేసిన వాళ్ళే, ఒకప్పుడు మనల్ని హింసించిన వాళ్ళే, ఒకప్పుడు మనమంటే పడని వారే, ఒకప్పుడు మనమంటే గిట్టని వారే. అలాంటి వారు వచ్చి తప్పకుండా నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వంచాల్సిందే. ఆ రోజు కోసం ఎదురు చూడాలి అంటే నీ యొక్క ఆ, చెప్పండి, ప్రవర్తన యెహోవాకి ఎలా ఉండాలి? ప్రీతికరంగా. నెంబరు 3, మూడో పార్ట్లో మనం చెప్పుకున్న మూడో భాగం ఏమిటి? యథార్థంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? ఈ అంశాన్ని 3 వారాలుగా మీకు నేను తెలియపరిచాను. యథార్థంగా ప్రవర్తించినప్పుడు పార్ట్ 3లో నిర్భయంగా ఉంటాము. ఎలా ఉంటాం చదవండి ఆ మాటలు. 10వ అధ్యాయము సామెతలు 9వ వచనం. త్వరగా త్వరగా అసలు విషయానికి వెళ్దాం. ఆ, ఆ, నిర్భయంగా ఉంటాడు. యథార్థంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎలా ఉంటాడు? వానికి ఎలాంటి ఆ, దానికి భయపడడు. జ్వరం వచ్చింది భయపడడు, తలనొప్పి వచ్చింది భయపడడు, బిడ్డకు బాగోలేదు భయపడ్డు, ప్రమాదం వచ్చింది భయపడ్డు, శత్రువులు వచ్చారు భయపడ్డు, అప్పులున్నాయి భయపడ్డు, అనారోగ్యానికి గురై భయపడ్డాను. ఎందుకు? నేను యథార్థంగా ఉన్నాను. నాకు తెలిసి ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు, ఎవరి సొమ్ము నేను తాకలేదు, ఎవరిది నేను దోచుకోలేదు. నేనెందుకు భయపడాలి? నేను యథార్థంగా ఉన్నాను. భార్య వచ్చేమంది, ఏబు భార్య వచ్చేమంది, యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా ఎంతకాలమో దేవుడు 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 అంటావు, యథార్థతను వదిలిపెట్టి దేవుడిని దూషించి చచ్చిపో అన్నా కూడా ఏబు యథార్థతను వదిలిపి. ఊజు దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, విసర్జించినవాడు. అందుకే ఏబును దేవుడు రెండంతలుగా దీవించింది. ఎంతమంది ఎన్ననుకున్నా ఏబు భయపడ్డా? భయపడలే. కారణం తన జీవితంలో యథార్థతను మాత్రం వదిలిపెట్టాడు. తన బ్రతుకులో యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. భార్య వచ్చి అన్నా కూడా యథార్థంగానే బతికాడు. కానీ ఎక్కడ అవినీతి పనులు, అన్యాయం చేయటం తన జీవితంలో కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యథార్థంగా ఉన్న విషయంలో పార్ట్ 4లో 4లో మనం చెప్పుకున్నది ఏంటంటే, ప్రభువుకు ఇష్టలుగా ఉంటే మన ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు, ప్రభువుకు ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరి ఇష్టలు? యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు అని రాయబడింది. దేవునికి ఇష్టలైన వారికి ఏం చేస్తాడో పార్ట్ 4లో మీతో పంచుతున్నాను. వారిని ప్రమాదము నుంచి తప్పిస్తాడు. 2 విషయాలు చెప్పారు. నెంబర్ 1 ప్రమాదం నుంచి తప్పిస్తాడు. నెంబర్ 2, భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉన్నావు కాబట్టి మీ ఇంట్లో సమాధానం ఉంటుందన్న విషయాలు మీతో బోధించాను. ఇక 5వ విషయంలో మనం మాట్లాడుకున్నది, యథార్థంగా ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది. కీర్తనలు 84:11. 84వ కీర్తన 11వ వచనం ఆఖరి మాట. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. ఇలా ఒక్కొక్క కోణములో, ఒక్కొక్క భాగములో చాలా లోతైన మర్మాలు మీకు వివరించుకుంటూ వచ్చాను. ప్రియులారా, ఈరోజు ఏ పార్ట్లో 6 పార్ట్ 6లోకి మనం వచ్చాం. ఇందులో ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు నేను పంచబోతున్నాను. ఒక ప్రాంతంలో కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ గురువు గారి దగ్గరికి వచ్చి, టీచర్ దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు. వారికి ఎందుకో డౌట్ వచ్చింది. గురువుగారు, ఎందుకు చదువుకోవాలి? చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? చదువుకోవటం వల్ల లాభం ఏంటి? చదువుకుంటున్న పిల్లలు వినండి. చదువుకోవటం వల్ల లాభం ఏంటి?
మేము చదువుకున్నందువల్ల లబ్ధి ఏమిటి అన్నట్టుగా మాట్లాడారు. కొంతమంది తెలివిగా ఉంటారు, కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు అడిగేది ఎవరు? తెలివి కలిగిన వాళ్ళైతే అడగరు, కొంచెం తక్కువగా ఉంటేనే అడుగుతారు. వీళ్ళు వచ్చి అడిగిన ప్రశ్న కూడా అదే. ఏమనంటే, మేము చదువుకోవటం వల్ల ఉద్ధరించేది ఏంటి, లాభం ఏంటంటే, గురువుగారు తెలివిగా ఒక దీపాన్ని తీసుకొని వచ్చి దాన్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత దీపంలో ఉన్న నూనె కాస్త వంచేశాడు. కొంచెంసేపు వెలిగింది, ఆ దీపం కాస్త ఆరిపోయింది. అప్పుడు అడిగాడు, ఈ దీపం వెలగాలంటే ఏం చేయాలి బాబు అని. మీరే కింద పడేశారు కదా, నూనె కింద దీపం ఉంటే, దీపం నిండా ఉంటే అది వెలుగుతుంది అన్నారు. చదువు కూడా అలాంటిదే. మీరు వెలిగించబడాలి, అనేక మందికి వెలుగునివ్వాలి అని మీరు ఆశపడినట్లయితే మీరు చదువుకోవాలి. ఏ విధంగా నూనె లేకుండా ఈ దీపము వెలగదో, మీ జీవితంలో చదువు లేకుండా మీరు వెలిగించబడరు, ఇతరులకు వెలుగును ఇవ్వలేరు అని జవాబిచ్చాడు. అదేనండి ప్రవర్తన. 13వ అధ్యాయం ఏబు గ్రంథం 27వ వచనం మూలవాక్యాలు మనం చదువుకుందాం. ఒక మంచి విషయాన్ని మీకు బోధించాలని పరిశుద్ధాత్మ సహాయం మనకు సహకరిస్తూ ఉంది. కింద మాట్లాడు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెడుతున్నావు. ఈ వాక్యము ప్రతి వారం మీతో చదివించిన భాగమే. ఏబు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా ప్రవర్తన అంతా నువ్వు చూస్తున్నావు, నేనేం చేస్తున్నానో నువ్వు చూస్తున్నావు, నేనేం చూస్తున్నానో నువ్వు చూస్తున్నావు, నేనేం మాట్లాడుతున్నానో నువ్వు చూస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నువ్వు చూస్తున్నావు. నా ప్రవర్తన అంతా నీకు తెలుసు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ఏబు గ్రంథం 31:4. ఇక్కడ చూడండి ఏమన్నాడు, అదే ఏబు గారు ఏమన్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు. అంతర్యం ఎరిగిన వాడు. దావీదు 139వ కీర్తన రాసుకుంటూ, ఇంటికి వెళ్ళా చదువుకోండి ఇప్పుడొద్దు, 139వ కీర్తన రాసుకుంటూ ఆయన అన్న మాటలు ఏంటంటే, నేను కూర్చోవటం నీకు తెలుసు, చెప్పండి, నేను లేచుట. ఇక కిందకు వచ్చేవరకు ఏమంటే, సముద్ర అంతరంగములోకి, సముద్ర తరంగములోకి నేను రెక్కలు గట్టుకొని వెళ్ళినా నీ కనులు నన్ను, అంటే నేను లేవటం తెలుసు, కూర్చోవడం తెలుసు, పడుకోవటం తెలుసు, నేను ఏమిటో నీకు తెలుసు. బహుశా నేను మాట్లాడాలనుకుంటే మాట నాలుక మీదికి రాకముందే నేను ఏం మాట్లాడుతున్నానో ఏమండి నీకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి తెలియనిది, దేవునికి ఎరగనిది ఏమి కూడా లేదు. ఆయన కనులకు మరుగైనది లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్త, ఆయన కనులకు మరుగైనది ఏది లేదు, ఆయన కనులకు దాచబడినది ఏదీ లేదు, ఆయన కనులకు అంతా స్పష్టమే. అయితే ఈ ప్రవర్తన సరిగా దిద్దుకోవాలి, సరిగా ఉండాలంటే మీకు ఒకే ఒకటి చెప్తాను, అదేమిటంటే వాక్యము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. ప్రవర్తన అనే మాట మనకు కనిపిస్తుంది. తప్పిపోవద్దు, దానిలో వ్రాయబడిన మాటలు జాగ్రత్త పడు, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే నీ మార్గమును, నీవు వర్ధిల్లాలి అంటే ముందు వాక్యాన్ని చదవాలి, నీవు వర్ధిల్లాలంటే దాన్ని 10 మందికి చెప్పాలి, నీవు వర్ధిల్లాలంటే ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి అంటూ చక్కగా ప్రవర్తించాలి. అయ్యా నేను వాళ్ళు అనుకున్నట్టుగా బ్రతకటానికి వెళ్ళాను, నేను ఒక మంచి అమ్మాయిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక మంచి అబ్బాయిగా ఉండాలనుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు మా కొడుకు మంచోడండి అని చెప్పుకోవాలి అనుకుంటున్నాను, మా ఇంట్లో మా అమ్మ నాన్న నా కూతురు అద్భుతం అండి, ఇలాంటి అమ్మాయి నాకు పుట్టటమో ఆశ్చర్యం అండి చెప్పుకోవాలి అనుకుంటున్నాను, సంఘంలో నన్ను చూసిన వారు అనుకోవాలి,
నిజంగా ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే, ఆత్మీయులు ఉంటే సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. నేను ఉంటున్న వీధిలో ఉన్న వాళ్ళు అనుకోవాలి, ఇలాంటి వాడు మన వీధిలో ఉండటం మంచిదైందిరా, ఎంత మంచివాడు అనుకునేలా బతకాలి. అనుకున్నట్లయితే నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే దీనికి ఒకే ఒక సొల్యూషన్, అదేంటంటే వాక్యమే. ఇంకా వేరేది లేనే లేదు. దేని వల్ల ఒక వ్యక్తి మారడు, ఎవరి వల్ల ఒక వ్యక్తి మార్పు రాలేడు, ఒక్క వాక్యము మాత్రమే నీ జీవితాన్ని మార్చి, నీ నడవడిని మార్చి, నీ మాట తీరును మార్చి, నీ ప్రవర్తన మార్చి, నీ చూపులు మార్చి ఒక చక్కగా నిన్ను నిలబెట్టగల. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రవర్తన ప్రవర్తన. ఇక పార్ట్ 6లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనము సత్ప్రవర్తన కలిగి లేక మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఇది సత్ అంటే మంచి లేక శ్రేష్టమైనది. పేతురు రాసిన పత్రిక. ఇంక వెళ్దాం. ఒక 15 నిమిషాలు గబగబా, 15 నిమిషాల్లో ఎక్కువ మాటలు తక్కువ సమయంలో. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఏ విషయములో దుర్మార్గులని దూషించారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి రక్షణ దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను పేతురు అంటున్నాడు. ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను హీనపరిచారో, ఎవరైతే నిన్ను తోలనాడారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరి వల్ల నువ్వు హింసకు గురయ్యావో, వాళ్ళ మధ్యలో నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సత్క్రియ, మంచి పని. క్రియ అంటే పని, సత్ అంటే మంచి లేక శ్రేష్టమైనది అని అర్థం. నువ్వు మంచి క్రియలు చేస్తూ ఉండు. ఇలా దేవుని రాకడ సమీపించినప్పుడు, క్రీస్తు గురించి నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కిందకు వచ్చేవరకు అంటాడు, ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను అని పేతురు గారు మనము చెప్పడం మనం చూస్తున్నాం. మంచి ప్రవర్తన అంటే అర్థం చెప్పండి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. ఇంక మంచి ప్రవర్తన అంటే దానికి అర్థం చెప్పండి. మంచి ప్రవర్తన అంటే ఎలా ఉండాలి? 1 2 3 4 మాటలే వాక్యాలు కాదు. మంచి ప్రవర్తన అంటే మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. అర్థమైందా? ఎలా? అమర్యాదగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నేను రాసి పెట్టుకున్న మాటలు మీకు పంచుకున్నాను. మర్యాదగా ఎలా మంచి ప్రవర్తన అంటే నీ మాట్లాడే విధానం మర్యాదగా ఉండాలి. పెద్దలను గౌరవించడం, చిన్న పిల్లలను ప్రేమించడం, వృద్ధులను కరుణ చూపించడం, జాలి పడడం, ఇది ప్రవర్తన. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మంచి ప్రవర్తన అంటే ఏంటండి అని మీరు ప్రశ్నిస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీ బిడ్డతో ఎలా మాట్లాడాలో, నీ తల్లితో ఎలా మాట్లాడాలో, నీ కొడుకుతో ఎలా మాట్లాడాలో, నీ భార్యతో ఎలా మాట్లాడాలో, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, సంఘంలో ఎలా ఇవన్నీ నేర్చుకో. నెంబర్ 2 సహనంగా ఉండటం నేర్చుకో. మంచి ప్రవర్తన అంటే సహనం అంటే కోపం వచ్చినా కూడా శాంతంగా ఉండాలి. అర్థమైందా? అర్థమవుతుందా? సహనంగా అంటే, ఓపికగా అంటే, నువ్వు కోపము బీపీ పెరిగిపోయింది, అప్పుడు కూడా ఏం చేయాలి? శాంతంగా. ఇది మంచి ప్రవర్తన. అంత కోపములో కూడా శాంతంగా కనిపించింది. నెంబర్ 3 నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఎప్పుడు నిజాయితీగా? పేదరికములో కూడా. అది నిజాయితీగా అంటే డబ్బున్నప్పుడు కాదు. డబ్బున్నప్పుడు నువ్వు ఉండేదేముంది, ఎవరైనా ఉంటారు, ఎవరు దొంగలించకుండా. నిజాయితీ అంటే దొంగతనం చేయటం. పేదరికంలో కూడా పరిస్థితులు తారుమారవుతున్నా, తిండికి గతి లేకపోయినా దయచేసి అవినీతికి పాల్పడకు. నిజాయితీగా
ఉండటం నేర్చుకో. అంటే దీనికి ఏంటంటే అబద్ధం ఆడొద్దు, నిజమే చెప్పడం నేర్చుకో. 4, ఇతరులు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మంచి ప్రవర్తన అంటే వారు చెప్పేటప్పుడు దయచేసి నీ భార్య నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తున్నప్పుడు ఆమె వైపు చూడు. నీ పిల్లలు నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైపు చూడు. ఎవరైనా నీకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు వారి వైపు చూడు, అర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు అర్థం చేసుకోండి. 5, సహాయం చేయడం. మంచి ప్రవర్తన అంటే అవసరములో ఉన్నవారు ఉంటారు, మన దగ్గరలో ఉంటారు, మన పక్కన ఉంటారు, మన ఉద్యోగంలో ఉంటారు, మనం చేస్తున్న వ్యాపారం దగ్గర ఉంటారు, మన వీధిలో ఉంటారు, మన సంఘంలో ఉంటారు, మన ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు మనకు కనిపించినప్పుడు అవసరమైన వారికి, అవసరములో ఉన్న వారికి అంత సహాయము చేయ. 6, శుభ్రతగా ఉండండి. శుభ్రంగా ఉండండి అంటే శుభ్రతను పాటించండి. ఏ భారతి? ఏ భారతి? స్వచ్ఛ భారతి అంటే అర్థమైంది. ఎక్కడ పడితే అక్కడ టీ గ్లాసులు పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడేయకూడదు. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి, పట్టణము శుభ్రంగా ఉండాలి, వీధి శుభ్రంగా ఉండాలి, చర్చి శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, దేశము శుభ్రంగా ఉండాలి. దాన్ని ఏమన్నారంటే స్వచ్ఛ భారతి అన్నారు. అంటే నువ్వెక్కడికి వెళ్ళినా శుభ్రంగా నీట్గా రెడీ వెళ్ళి, మంచి డ్రెస్. ఎందుకంటే నీ పిల్లలు నేను చూస్తున్నారు, నీ శుభ్రతను బట్టే వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అర్థమైందా? నువ్వు శుభ్రంగా చక్కగా శారీ కట్టుకున్నావు, చక్కగా డ్రెస్ చేసుకున్నావు, చక్కగా నువ్వు ఉన్నట్లయితే నీ పిల్లలు కూడా అలాగనే రెడీ అవుతారు. ఎప్పుడు కూడా శుభ్రత అనేది చాలా అవసరం. శుభ్రత అంటే దానికి ఏమిచ్చంటే మన చుట్టుపక్కల మనం శుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచగలుగుతాం. ఇంట్లో చెత్త చెదారం కనిపడింది అనుకో, ఏం చేయాలి? వెంటనే చీపురు తీసుకొని చక్కగా శుభ్రంగా ఊడ్చుకోవాలి. నీ కాళ్ళకి ఏదైనా అతుక్కుంటుంది, టేబుల్ లాంటిది అనుకో, ఏం చేయాలి? దాని మీద అలాగనే తిరగకూడదు, అది తీసుకొని తిరగాలి. శుభ్రత, మంచి డ్రెస్సు, మంచి ఇల్లు శుభ్రము. ఇల్లు శుభ్రం, ఇల్లాలు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఇల్లాలు కూడా శుభ్రంగా ఉంటుంది. 7, శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి. మంచి ప్రవర్తన అంటే వాక్యాన్ని చక్కగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరూ మాట్లాడదు. వాక్యం చెప్పేంత వరకు మొత్తం చక్కగా వాక్యమే కాదు, ఎవరు మాట్లాడుతున్నా శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక మంచి ప్రవర్తన అంటే మీకు ఆఖరిగా చెప్తున్నాడు. బస్సులో వెళ్తున్నాము, నీకు వృద్ధులు కనిపించారు, నువ్వే చక్కగా సీట్లో కూర్చో. ఇప్పుడు ఫ్రీ బస్సు కదా, ఖాళీ ఉన్నాయమ్మా. ఎప్పుడైనా వెళ్ళారా బయటికి? మీరు యారు వెళ్తారు? ఎవరు బయటికి వెళ్ళరు. మీరు వెళ్ళండి, ఏమైనా ఫంక్షన్లకు, ప్రార్థనలకు, మీటింగ్లకు వెళ్ళండి. వెళ్తే కదా బస్సులు ఎలా ఉన్నాయి తెలిసేది. ఫ్రీ బస్సులు కదా, అస్సలు పట్టడంలో జనం. ఇలాంటప్పుడు బాగా వృద్ధులు కనిపించారు బస్సులో, నువ్వు సీట్లో కూర్చున్నావు, ఏం చేయాలి? నువ్వు లేచి వారికి చీటీ ఇవ్వాలి. ఇది ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే ఇది. గర్భిణీ స్త్రీలు కనిపించారు, ఏం చేయాలి? నువ్వు లేచి వాళ్లకు కూర్చునే అవకాశము ఇవ్వాలి. ఇదే మంచి ప్రవర్తన. ఇక వినండి. ఇందులో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువయ్యా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించాలి. మళ్ళా చదివిస్తాను చూడండి, చదువు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను అప్పగించుకోవాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారై ఒకరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ ఆత్మను దేవునికి అప్పగించాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట ప్రకారంగా
ఆ రోజు స్టీఫెన్ను రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన చనిపోయే ముందు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణం విడిచినట్టుగా ఒకరోజు మనం తప్పకుండా వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు నీ ప్రాణం పోయేటప్పుడు నీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు నువ్వు లెక్క చెప్పాలి. దానికి ముందుగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తివైతే నీ ఆత్మను తండ్రికి అప్పగించు. అయ్యా, ఇక్కడ బతికినంత కాలం ఇప్పుడు చెప్పిన 7 విషయాలు మంచిగానే చేశాను నేను. కుటుంబంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను, సంఘములో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను, ఉద్యోగం దగ్గర మంచి ప్రవర్తన కలిగాను, సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను. తండ్రి, ఈ ఆత్మని నీకు నేను అప్పగిస్తున్నాను అని చెప్పి. ఏ ప్రవర్తన చెప్పండి? ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. ఒక అమ్మాయిని మీకు పరిచయం చేస్తున్నాను, వినండి. ఒక అమ్మాయి. సత్ అంటే అలా చెప్పండి, మంచి. మంచి. అందుకే అమ్మాయిలకు అబ్బాయిలకు మరొకసారి జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. పొరపాటు నా ప్రవర్తన చేజారిపోయిందంటే దాన్ని సరిచేసుకోవటం చాలా 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 కష్టమని మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎవరు ఆ అమ్మాయి అంటే రూతు. ఇప్పుడు చదవండి, రూతు గ్రంథానికి వెళ్ళండి. రూతు గురించి 2-3 విషయాలు మీతో పంచుకొని ముగింపు తీసుకొని వస్తాను. 3వ అధ్యాయం 10వ వచనం రూతు గ్రంథం. ఈమెకు రాయబడింది సత్ప్రవర్తన అని ఆమె గురించి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవించబడిన దానివి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించిన దానివి కాదు. ఇప్పుడు బాగా అండర్లైన్ చేసుకోండి. మీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన అద్భుతము. మునుపు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు ఋతు. నేను చూశాను, నిన్ను విన్నాను నీ గురించి. ఎవరి మాటలు చెప్తుంది? అమ్మా చెప్పండి, ఎవరు? బోయాజు. ఎలాంటి పరిస్థితో తెలుసా మీకు? ఏమండి, పరిస్థితి ఎలాంటిదో తెలుసా మీకు? సందర్భం ఎలా ఉంటుందో తెలుసా అక్కడ? అసలు అప్పుడు ఆ మాటలు మాట్లాడుకునే స్థితి అయితే కానే కాదు. అసలు ఎలా మాట్లాడాడో, అసలు ఆ సందర్భంలో బోయాజు ఎంత అద్భుతంగా ప్రవర్తించాడో ఆశ్చర్యం. నిజంగా ఒక పురుషుడు ఇలా మాట్లాడటం ఇక్కడే మనం చూస్తాం. ఏషేవుని చూసాం, బోయాజును చూస్తున్నాం. ఈ 3వ అధ్యాయంలో ఎంతో ప్రేమించిన అత్త ఎవరిని? రూతును. నా కోసం బోయాబు దేశమును వదులుకొని నా కోసం రూతు వచ్చిందని నయోమి. రూతుకు నా కూతురికి ఏదో ఒకటి చేయాలి, నా కోడలు కాదు, నా కూతురికి ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేసి 3వ అధ్యాయంలో మంచిగా డ్రెస్ కోడ్ చేసి సెంటు కొట్టి వెళ్ళు, బోయాజుతో ఈ రాత్రి కలువు, తప్పకుండా కలిశావంటే వివాహం జరిగిపోతుంది, నీకేదో ఒకటి కూతురా మంచి చేయాలనుకుంటున్నాను, నా మాట వినమ్మా, నేను బతికి ఉన్నప్పుడే నీ జీవితం సిగురు పెట్టాలి అని చెప్పి మోడుబారిపోవటానికి వీల్లేదని రూతును పంపించింది. ఒక అత్త చేయవలసిన పని అయితే కాదు. అలా పంపించిన తర్వాత అప్పటికే టైం 9:30 10 అయిపోయింది రాత్రి. కళ్ళం దగ్గర పొలంలో బోయాజు ఉన్నాడు. బోయాజు అప్పటికే నిద్రపోతున్నాడు. వెళ్ళి ఆయన కాళ్ళ కింద పడుకుంది. ఎవరు? రూతు. యవనస్తుడు, పెళ్లి కావలసిన వాడు, పెండ్లైన అమ్మాయి, భర్తను పోగొట్టుకొని విధవరాలుగా మిగిలిపోయినటువంటి రూతు ఏమా యవనస్తురాలే. ఇప్పుడు సమయము బహుశా 9:30 10 గంటలు అయిపోయింది, పడుకున్నారు. ఆయన కాళ్ళ కింద పడుకున్నప్పుడు అప్పటికి టైము 11 కావచ్చింది. కాళ్ళు ఎందుకో చాపుకున్నాడు, కాళ్ళు తగిలినాయి. ఎవరికి తగిలింది? రూతుకు తగిలినాయి. ఇది గమనించిన బోయాజు ఎవరా అని చూస్తే ఎవరు నువ్వు అని అడిగాడు. ఏమంది ఆమె? నేను రూతును, నీ దాసురాలను, కనుక కాస్త కొంగు అంటే దయ చూపించి నన్ను నీ భార్యగా చేసుకో, అలా అర్థం చేసుకో. ఇది సిట్యుయేషన్, ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బోయాజు మాట్లాడిన మాటలకు మైండ్ తిరిగిపోద్ది అంతే. ఆమె మనసును ఎలా మోటివేషన్ చేశాడు అంటే, నువ్వు దీవించబడిన దానివి. ఎవరి చేత?
యెహోవా చేత దీవించబడిందని. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదమ్మా. నీ ప్రవర్తన నేను చూశాను, నీ నడవడి నేను చూశాను, నువ్వు మాట్లాడే విధానం నేను చూశాను. నువ్వు ఇలాంటి పని చేయటానికి వీలు లేదు. అర్థమైందా నీకు? నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావో నాకు అర్థమైపోయింది. నా మాట విను. మున్నపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది నీది. మా పొలంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. నేను పెద్ద రైతుని. కానీ ఎప్పుడు కూడా యవనస్తుల్ని ఎమ్మడిచ్చినట్టు కానీ ఏదంటారుగా, నువ్వు మాట్లాడే విధానంలో వారితో సంప్రదించినట్టుగా నేను చూడలా. ముందు కంటే కూడా వెనక ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది. ఆ మాట విని దయచేసి రాత్రి ఇక్కడ ఉండి తెల్లవారక ముందే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు సమీపమైన ఒక బంధువు ఉన్నాడు, వాడు గిన నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు హామీ ఇస్తున్నాను అంతే. ఆమెను తెల్లవారుజాము 4 గంటల దాకా అక్కడ పడుకొని వచ్చి చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాత్రి అక్కడ ఉంటే ఏమీ జరగలేదండి. ప్రవర్తన ఎలా ఉంది? చలికాలం మళ్ళీ తెల్లవారుజాము 4 గంటల కల్లా రూతును వెంటనే, అమ్మ బయలుదేరి ఊరికి వెళ్తావా, ఆగు అని చెప్పి కొన్ని గోధుమలు యవలలు మూటగట్టి పంపించారు. ఎక్కడేమో నిద్రపోయిందా? ఎవరు ఆవిడ? ఎవరు? నయోమి. నా కోడల పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో, ఏం జరిగిందో వెళ్ళగానే అమ్మ ఏం జరిగింది ఏంటంటే మొత్తం చెప్పింది రూతు. అక్కడ ఏం జరిగిందో, బోయజ్ ఏం మాట్లాడాడో, ఏమిచ్చి పంపించాడో కూడా మొత్తం చెప్పటం మనం చూస్తాం. వీళ్ళగా ఏనండి, ఈరోజు రూతు క్రీస్తు వంశవాళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు పేరు ఎక్కిందంటే ఊరకనే ఎక్కలా. యేసుక్రీస్తు వంశము లేక ఆమె పేరు వచ్చింది అంటే మోయాబీయురాలైన విగ్రహారాధికులకు విగ్రహారాధి కొంపలో పుట్టినటువంటి ఆవిడ ఈవిడ. అంతేకాదు వాయు వరుస లేనటువంటి సంతానములో జన్మించిన మోయాబీయురాలైన రూతు క్రీస్తు వంశంలోకి రావడానికి కారణం చెప్పమంటారా? నెంబర్ 1 ఏ రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొని, రూతు ఆమెనంటే అత్తను అత్తుకుంటే వార్ప మాత్రం ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఏం జరిగింది? నయోమి తన భర్తను తీసుకొని మోయాబు దేశానికి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అక్కడ 2 కొడుకులు 2 భర్త అందరూ సంపాదించుకోవటం కరువులో. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త చనిపోవటం. అయ్యో ఇప్పుడు నాకు అండెవరని 2 కొడుకులకు అక్కడే మోయాబు స్త్రీలను పెళ్లి చేయటం, వార్పాను రూతును పెళ్లి చేయటం. ఆ తర్వాత 2 కుమారులు చనిపోవటం. చనిపోయిన తర్వాత దిక్కు తోచక ఎవరో చెప్పారు, మరలా వర్షాలు పడ్డాయి, బెత్లెహేములో పంటలు పండుతున్నాయి, అమ్మ మీరు అక్కడికి వచ్చి బతకొచ్చని. ఈ కబురు విన్న ఈమెడ మరలా బెత్లెహేము బయలుదేరదామనుకున్న సమయంలో 2 కోడలు ఉన్నారు, భర్తలు లేరు, వీళ్ళని నా ఎంట తీసుకెళ్ళి ఏం చేసుకోమంటావు అని చెప్పి ఆమె చెప్పిన మాట, అమ్మ మీరు యవనస్తులుగా ఉన్నారు, మీరు వెళ్ళండి, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండి, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోండి, మరలా పిల్లల్ని కనండి, ఇక నా దగ్గర కొడుకులు లేరు, దయచేసి నా మాట వినండి అంటే దానికి వార్ప సంతోషంగా అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవటం మనం చూస్తాం. అయితే రూతు మాత్రం అత్తను హత్తుకొనెను. క్రీస్తు వంశవాళ్ళలో రూతు పేరు వచ్చింది అంటే అర్థం తెలుసా మీకు? తన కోరికలను చంపుకుంది, తన ఆశలను చంపుకుంది, శరీర ఇచ్ఛలకు లొంగిపోలేదు. వార్ప వెళ్ళినట్టుగా తిరిగి మోయాబు దేశానికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న ఆశ చంపేసుకుంది. వార్పలాగా శరీర ఇచ్ఛలకు ముందుకు వెళ్లకుండా తన అత్తైన నయోమితో ముందుకు వెళ్ళటానికి కొనసాగింది. కాబట్టి రూతు పేరు క్రీస్తు వంశవాళ్ళలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈరోజు కోరికలను చంపుకునే వాళ్ళు? క్రీస్తు కోసం శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ రోజు రూతు ఆర్ప కోరికల కోసం పరిగెడితే, శరీర ఇచ్చల కోసం పరిగెడితే, రూతు మాత్రము అన్నిటిని అణుచుకుంది. నెంబర్ 2, 2 బి, మొదటి అధ్యాయం 18 వచ్చిన మనస్సు కుదిరింది అంటే మనస్సును ఏం చేసింది? ఇప్పుడు కోరికలు ఆశలను అలా చంపుకుంటే కుదరదు, మనస్సు నిలబెట్టాలి, మనస్సును ఆపుకోవాలి. మనసు వెళ్ళిన చోటకల్లా, కళ్ళు చూసిన చోటకల్లా మనసు వెళ్తుంది ఈ రోజున. అలా వెళ్ళటానికి వీల్లేదు. ఆ రోజు రాహేలు మీద మనసు పడి యాకోబు ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా మీకు? తన జీవితం 14 ఏండ్లు నాశనం అయిపోయింది తెలుసా మీకు? మనస్సు ఈ మనసును కంట్రోల్ చేయలేకనే ఈరోజు ఎంతో మంది అమ్మాయిలు మోసపోతున్నారు. ఈ మనసు కంట్రోల్ కాకనే ఎంతో మంది అబ్బాయిలు మోసపోతున్నారు. స్త్రీలరా, ఆ రోజు అత్త చెబుతుంది, అమ్మా నీకు తోడికోడలు వెళ్ళిపోయింది, నా మాట విను, నీకు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉందమ్మా, నా ఏమిటి వస్తే ఏముంటుంది, నా మాట విని వెళ్ళు అంటే తన మనస్సును ఏం చేసింది? నిలబెట్టింది, కుదిరించుకుంది. నేను ఉండగలను, నేను ఆ పని చేయకుండా ఉండగలను, అది చూడకుండా ఉండగలను, అలా మాట్లాడకుండా ఉండగలను, అలా వెళ్లకుండా ఉండగలను. దీన్ని మనస్సు నిలబెట్టుకోదు. రూతు ఊరకనే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు వంశ వాళ్ళకి ఊరకనే రాసి పెట్టలేదండి పరిశుద్ధాత్మ దేవుడు. కోరికలకు ఆశలకు లొంగిపోకుండా, వాటికి లోనైపోకుండా చచ్చిపోయిందండి. యవ్వన స్థితిలో కోరికలను చంపుకుంది. నెంబర్ 2, మనస్సును అటు ఇటు వెళ్లకుండా దాన్ని కుదురుపరుచుకుంది. నెంబర్ 3 సి, 2వ అధ్యాయం 8వ వచనం. నా కుమారి, నా మాట విను, వేరొక పొలములోకి వేరుకోవటానికి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నిల్లకడగా ఉండు. రూతు 3వ విషయం చేసింది ఏమిటో తెలుసా? ఒకే చోట నిలకడగా ఉంది, ఒకే చోట స్థిరంగా ఉంది. 2వ అధ్యాయంలో బెత్లెహేముకి చేరుతారు. 1వ అధ్యాయం తర్వాత నయోమితో కోడలు అంటది, అత్తమ్మా, రూతు అంటది, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వేం పనికొద్దు, నేనే వెళ్తాను, నేను చూసుకుంటానంది. ఆమె వెళ్ళింది. అడ్రస్ ఎలా కనుక్కుందో తెలియదు. బోయాజు పొలంలోకి ఉంది, పెద్ద ఆసామి ఆయన పొలంలో పరిగేరుకుంటా ఉంది. ఆయన అడిగాడు, ఎవరు ఈవిడ, ఈ అమ్మాయి ఎవరంటే, పలాని నయోమి కోడలంటే, ఆ జాగ్రత్త, అమ్మాయితో ప్రవర్తించిన జాగ్రత్త అని చెప్పటం. ఆ తర్వాత ఆ ప్రవర్తన చూసినటువంటి బోయాజు అంటాడు, మా ఇంక ఎవరి పొలంలోకి వెళ్ళాల్సిన పని నీకు అంటే అర్థమైందా? మీకు అర్థమైందా? నీకు కావలసినంత పరిగి ఇక్కడ దొరుకుతుంది, అది దాని అర్థం. వాడి పొలంలోకి ఈడి పొలంలోకి వెళ్ళాల్సిన పని నీకు. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండు చాలు. సరిపోయినంత మేత నీకు దొరుకుతుంది, సరిపోయినంత భోజనం ఇంటికి వస్తుంది. ఈరోజు అనేక మంది సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? కొన్ని సంఘాల్లో మేత లేకపోవడం, సరైన వాక్యం లేకనే ఈ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళిపోతాం. నెంబర్ 2, ఈర్ష్య, అసూయ. సేవకుడు కుటుంబము పైకి రావటం చూసి దాన్ని నచ్చుకోలేక వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళను కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలం పాస్టర్ గారు నాకు కనిపిస్తారు. ఏంటి అంటే, ఏం లేదు పాస్టర్ గారు, దేవుడు మమ్మల్ని దీవించాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి కారు కొనుక్కున్నాం, ఈ కారు ఇల్లు కట్టుకున్న తర్వాత సంఘం కాకి వెళ్ళిపోయింది పాస్టర్ గారు అన్నారు. ఏంటి అలా అంటున్నావు అంటే, ఆయన అన్నాడు, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు పాస్టర్ బాబు, దానియేలు అంటాడు నన్ను, దానియేలు ఎందుకో నాకు అర్థం కాలేదు, మరి ఏమైందో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళలో ఎంతో కొంత నేనంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, నేనంటే పడిన వాళ్ళు కూడా. ఒకే సంఘములో క్రీస్తు రాకడ వరకు స్థిరపడి ఉండు, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. నిలకడగా ఒక సంఘములోనే కావలసినంత వర్తమానం మన సంఘములో ఉంది.
నేను మాట్లాడదలుచుకుంటే గంటన్నర మాట్లాడతాను తెలుసా. పరిశుద్ధాత్మ ద్వారా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే బోధించాలని పరిశుద్ధాత్మ కావాలి. అమ్మా వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ కావలసినంత మేత ఉంది, నిలకడగా ఎక్కడే ఉండు, ఒకే చోట ఉండు. అక్కడ రాయబడి ఒకే చోట ఉండు, ఒకే ఉద్యోగంలో స్థిరపడు, ఒకే ప్రాంతంలో స్థిరపడు. 4 ఇల్లు అధిక మారుతా ఉన్నది ఎందుకు? ఆ ఇంట్లోనే స్థిరపడు. దేవుడు కనికరించి ఆ ఇంట్లో ఉండి మంచి ఇల్లు కొనుక్కో, లేకపోతే ఆ ఇంటిదే కొనుక్కో. అంటే అర్థమైందా? ఎందుకు 4 ఊర్లు తిరగటం? ఎక్కడికి వెళ్ళిన రూపాయికి చెప్పండి. ఈ సామెత తెలియదా మీకు? మా నాన్నగారు అనేవాడు, ఎక్కడికి వెళ్ళిన రూపాయికి 16 అనాలి అంటాడు. అర్థమైంది? ఎక్కడికి వెళ్ళినా సంపాదించినా అదే డబ్బురా. అయిపోయింది. డి 4 3వ అధ్యాయం 13వ వచనం, ఋతు గ్రంథం. ఆ ఆ ఉమ్ 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 సరిపేదను పండుకొనమని చెప్తే నైట్ 9:30 10 గంటలకు వచ్చిన రూతు ఒక పురుషుడు దగ్గర కాళ్ళ కింద పడుకున్న ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఓపిక కావాలో ఆలోచించండి, ఎంత కంట్రోలింగ్ చేసుకోవాలో ఆలోచించండి. బోయాజు బహుశా పైకి ఒకవేళ మాట్లాడుతున్నాడో రూతుకు తెలియదు, పైకి అలా చెప్తున్నాడేమో అనుకోవచ్చు కదా. రూతు ఆ మాట వినమ్మా, ఈ రాత్రి ఇక్కడే పడుకో అని నువ్వు అనుకున్నట్టుగా మనం ఏమి చేయటానికి వెళ్ళలేదు. రేపొద్దున మిగతా సంగతులన్నీ మాట్లాడుకుందామంటే అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఎంత కంట్రోల్ చేసుకొని ఆ రాత్రి ఓపికతో ఉందో ఒక్కసారి ఆలోచించండి. రూతు, క్రీస్తు వంశవాళ్ళలో రూతు ఎక్కిందంటే 4 కారణాలు. ఒకటి చెప్పండి, తన కోరికలను చంపుకుంది. నెంబర్ 2 రెండోది, తన మనస్సును నిలబెట్టుకుంది. మూడోది, ఒకే సంఘములో ఒకే పొలములో ఒకే చోట నిలకడగా ఉంది. 4వది, పరిస్థితులు తారుమారుగా ఉన్నా కూడా ఓపికతో ఆ రాత్రి 4 గంటల దాకా అక్కడే ఉంది. వీళ్ళారా ప్రవర్తన. బోయాజు అంటాడమ్మా, మునుపటి నీ సత్ప్రవర్తన కంటే ఇప్పుడు వెనకటంటే ఇప్పుడు ప్రవర్తన అద్భుతమైందమ్మా. ఆ ప్రవర్తన నీ క్యారెక్టర్ పోయిద్దమ్మా, ఇక్కడ నీ సాక్ష్యం పోయిద్దమ్మా నా మాట విని అంటే. ఆయన మాటలకు విని ఆ రాత్రి అక్కడ గడిపి వెళ్ళిన తర్వాత అదే నయోమి రూతుకు పెళ్లి చేస్తే బోయాజుతో ఒక అద్భుతమైన కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుచ్చిన వాడే యేషయా, ఆ యేషయాకు పుచ్చిన వాడే దావీదు, ఆ దావీదు వంశములోంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు. ఓబద్యా కుమారుడు యేషయా, యేషయా కుమారుడు దావీదు, దావీదు కొడుకు దావీదు కుమారుడు నన్ను. క్రీస్తు వంశవాళ్ళలో ఒక మోయాబీయురాలను రూతెక్కింది. కారణాలు మీకు నేను బాగా వివరించాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే నయోమి జీవితంలో ఎక్కడ లేని ఆనందము మనవణ్ణి ఎత్తుకొని సంతోషము అస్సలు ఆపుకోలేము. ఆ ఆనందం చూస్తే మన జీవితంలో మరలా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సి వస్తుందా అని అనుకున్నాక, కానీ కారణం ఋతు. తల్లొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కూడి చేరి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని బలపరిచారు. ఈరోజు మా ప్రవర్తనను మేము సరిచేసుకొని ముందుకు నడవటానికి ఒక ఋతులాగా మా జీవితం ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. అలాగనే ఈ వాక్యము నాయన ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ